హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్స్ రిజల్ట్స్ వల్ల కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని కొన్నింటిని తీసుకురావడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్స్ అలాగే వాటి రిజల్ట్ వల్ల వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అన్నటువంటి కేస్. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుపుతుంది. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు అన్నటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. ఏమని కోర్టు అన్నటువంటిది ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అన్నట్టుగా కొట్టివేయటం జరిగింది. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇదిగో ఫస్ట్ అమెండ్మెంట్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం తీసుకొచ్చింది అంటే స్ట్రాంగర్ పవర్స్ అన్నటువంటి ఉండాలి. దేనికి స్ట్రాంగర్ పవర్స్ ఉండాలి అంటే పబ్లిక్ ఆర్డర్ని కాపాడటం కోసం గవర్నమెంట్కి స్ట్రాంగ్ పవర్స్ ఉండాలి. ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫ్రీ స్పీచ్ అంటే కుదరదు అన్నట్టుగా ఈ యొక్క ఫస్ట్ అమెండ్మెంట్ని తీసుకురావటం జరిగింది. దాని కింద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి కూడా ఫ్రీ స్పీచ్కి ఉంటాయి అన్నట్టుగా ఆర్టికల్ 19 క్లాస్ 2ని ఇంక్లూడ్ చేయటం జరిగింది. సో కొత్త గ్రౌండ్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట. ఎలాంటివి? వేరే ఫారిన్ స్టేట్స్తో మనకి మంచి రిలేషన్స్ అన్నటువంటి ఉండాలి అన్నట్టుగా, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి అన్నట్టుగా, ఇలాంటి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని ఈ యొక్క ఆర్టికల్ 19కి యాడ్ చేయటం జరిగింది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నటువంటి కేసు. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే చూడండి, పార్లమెంట్ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేదు అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి దీనికి గవర్నమెంట్ ఏం చేసింది? లేదు ఇది సోషో ఎకనామిక్ రిఫార్మ్స్ని అలాగే రీడిస్ట్రిబ్యూషన్ లాస్ ఏవైతే ఉంటాయో వీటిని బ్లాక్ చేస్తోంది. సో ప్రజలకి ఇవన్నీ అందాలి అంటే కంపల్సరీగా ఫండమెంటల్ రైట్స్లోనూ అమెండ్మెంట్స్ అన్నటువంటివి చేయాలి అన్నట్టుగా మన భారత ప్రభుత్వం ఏం చేసింది? 24th అమెండ్మెంట్ని తీసుకురావటం జరిగింది. సో ఈ 24th అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్నైనా కూడా అమెండ్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ప్రెసిడెన్షియల్ అసెంట్ అన్నటువంటిది కూడా కంపల్సరీ. దేనికి కంపల్సరీ? ఇదిగో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ నువ్వు ఏమైనా తీసుకొస్తే వాటికి ప్రెసిడెంట్ అసెంట్ అన్నటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ చూడండి, ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇందులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? చూడండి, జ్యుడిషియల్ రివ్యూ అంటే చట్టాలు ఏవైతే తీసుకొస్తారో ఎస్పెషల్లీ ప్రాపర్టీ అక్విజిషన్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రాపర్టీని గవర్నమెంట్ అన్నటువంటిది తీసుకునేటప్పుడు దాని మీద ఏవైతే మనము జ్యుడిషియల్ రివ్యూ అన్నటువంటిది ఉంటుందో దాన్ని కోర్టు అన్నటువంటిది ఎక్స్పాండ్ చేయటం జరిగింది. అంటే గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర జనరల్గా ల్యాండ్ పూలింగ్ అన్నటువంటి చేస్తూ ఉంటుందా, ల్యాండ్ అక్విజిషన్ అన్నటువంటి చేస్తూ ఉంటుందా? సో దాని మీద మరింత జ్యుడిషియల్ రివ్యూని ఎక్స్పాండ్ చేయటం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు. మరి దీనికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే చూడండి, మోర్ ఫ్రీడమ్ అన్నటువంటిది కావాలి. ఎందుకని? ప్రజలకి మేము రీడిస్ట్రిబ్యూషన్ పాలసీస్ ఇవ్వాలి అన్నా, వెల్ఫేర్ని ఇవ్వాలి అన్నా కూడా ఇది తప్పనిసరి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 25th అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. సో ఈ 25th అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చేసి డిపిఎస్పీస్ అన్నటువంటివే ఫండమెంటల్ రైట్స్ కన్నా కూడా ఎక్కువ ప్రియారిటైజ్ అన్నట్టుగా చెప్పిందనమాట. సో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రాపర్టీ అన్నటువంటిది తొలగించడం జరిగింది. స్టిల్ అది ఆర్టికల్ 300A కింద మనకి లీగల్ రైట్. బట్ డిపిఎస్పిలో ఏదైతే ఇవి ఇది కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది ప్రజలకు వెల్ఫేర్ అందించాలి అనేసి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ అమెండ్మెంట్ని తీసుకొచ్చారనమాట. సో అంతేకాదు జ్యుడిషియల్ రివ్యూని ఎస్పెషల్లీ ప్రాపర్టీ అక్విజిషన్ వీటి మీద లిమిట్ చేయటం జరిగింది ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ చూడండి, కేశవానంద భారతి కేస్ అలాగే ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్. ఇవి రెండు చాలా ఫేమస్ జడ్జిమెంట్స్. అండ్ మనకి కేశవానంద భారతి కేస్ మనకి తెలుసు. దీని ద్వారా కాన్స్టిట్యూషన్లో వచ్చినటువంటి మార్పుల్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, రాజ్యాంగ మౌలిక నిర్మాణం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఈ కేసులోనే మనకి ఎమర్జ్ అయింది. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఇంపార్టెంట్.
సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే ఏంటి? అవును, పార్లమెంట్‌కి మన యొక్క రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునేటటువంటి అధికారం అన్నటువంటిది ఉంది. కానీ ఎంతవరకు? రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం, ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది పాడవ్వనంత వరకు అని చెప్పేసి. మరి ఈ కేసులో సుప్రీం కోర్ట్ అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్నటువంటిది చెప్పిందా? చెప్పలేదు మనకి. బేసిక్ స్ట్రక్చర్ అంటే మరి ఏంటి అని అడిగితే, కోర్ట్ అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నటువంటిది ఎవాల్వ్ అవుతూ వస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ అన్నటువంటిది, సెక్యులరిజం అన్నటువంటిది, అలాగే డెమోక్రసీ అన్నటువంటిది, ఇవన్నీ కూడా మనకి ఈ బేసిక్ స్ట్రక్చర్ కిందకే వస్తాయి. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ పాడవకుండా పార్లమెంట్ అన్నటువంటిది ఎన్ని అమెండ్మెంట్స్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని చేంజెస్ అయినా చేసుకోవచ్చు. సో చూడండి, ఇందిరాగాంధీ కేసులో కూడా ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నటువంటివి ఉండాలి అన్నటువంటి కేసు ఇది. సో అయితే దాని తర్వాత 42nd అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు? 1976లో. సో దీని ప్రకారం పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ని ఎక్స్పాండ్ చేయటం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూని రెడ్యూస్ చేశారు. ఎగ్జిక్యూటివ్ యొక్క అథారిటీని స్ట్రెంథెన్ చేయటం జరిగింది. సో చాలా మార్పులు తీసుకొచ్చారు. అందుకే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా రెఫర్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు అన్నటువంటిది. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? చూడండి, ఆర్టికల్ 21 అన్నటువంటి దాన్ని నువ్వు ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా. బట్ తర్వాత దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. దాంతో 44th అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది 1978లో. సో తీసుకొచ్చేసి ఏమన్నారు, ఈ ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దాన్ని ఈవెన్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ చేయడానికి వీల్లేదు. సో నాన్ సస్పెండబుల్ అన్నట్టుగా దీన్ని చేయటం జరిగింది. ఇది మాత్రమే కాదు, చూడండి, ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి కూడా కొన్ని గ్రౌండ్స్ అన్నటువంటి ఉంటాయి. ఇష్టం వచ్చినటువంటి రీజన్స్తో ఈ యొక్క ఎమర్జెన్సీని డిక్లేర్ చేయకూడదు అన్నట్టుగా దీనికి ప్రొవిజన్ని పెట్టారు. ఇది మాత్రమే కాదు, ప్రొటెక్షన్స్ని డెమోక్రసీ మరియు సిటిజన్ యొక్క రైట్స్, వీటికి అంటూ ప్రొటెక్షన్స్ అన్నటువంటివి ఉండాలి అన్నట్టుగా ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. సో దీంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఆర్టికల్ 21 కింద ఇది కూడా ఒక ఫండమెంటల్ రైటే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చట్టం మీరు తీసుకురండి అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. సో దాని తర్వాత వచ్చినటువంటిదే 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది. మరి దీని ప్రకారం ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 21A కింద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని తీసుకురావటం జరిగింది. అది కూడా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి విద్యని అందించాలి అన్నటువంటిది మనకి ఈ యొక్క ఆర్టికల్ 51A అన్నటువంటిది చెప్తుంది. అది మాత్రమే కాదు, ఆర్టికల్ 45ని కూడా ఇందులో మాడిఫై చేసి ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ని యాడ్ చేయటం జరిగిందనమాట ఆర్టికల్ 21A కింద. సో ఈ యొక్క డిపిఎస్పిలో మార్పులు తీసుకురావటం జరిగింది. ఆర్టికల్ 21A అన్నటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్కి తీసుకురావటం జరిగింది. దానికి ఒక చట్టం అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, కోఆపరేటివ్ సొసైటీ రిఫార్మ్ కేసెస్ అన్నటువంటిది. సో ఎస్పెషల్లీ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటిది. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే చూడండి, అటానమీ అన్నటువంటిది ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అన్నటువంటిది కోఆపరేటివ్స్కి ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. మరి దాని నేపథ్యంలోనే ఈ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో చూడండి, లీగల్ ఇన్కన్సిస్టెన్సీస్ అన్నటువంటివి చాలా ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో. సో ఈ 97th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అంటే చూడండి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని కోఆపరేటివ్స్కి ఇవ్వటం జరిగింది. పార్ట్ 9Bలో యాడ్ చేశారు. అలాగే మనకి ఏవైతే ఈ డిపిఎస్పీస్ ఉన్నాయో వాటిలోనూ చేంజెస్ తీసుకురావటం జరిగింది. అలాగే డెమోక్రటిక్ మరియు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది చేంజ్ అయిపోయింది. సో ఒక కంప్లీట్ కోఆపరేటివ్ సొసైటీస్, వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క పవర్స్, ఫంక్షనింగ్, వీటన్నింటి గురించి ఇప్పుడు ఎన్ష్యూర్ చేయడం కోసం ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి తీసుకొచ్చారు. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేసి తీసుకొచ్చారు. అలాగే మనకి కోఆపరేటివ్స్ డే అన్నటువంటిది ఉంది. సో వాటన్నిటికి సంబంధించి ఒక్కసారి తరువుగా చూసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నటువంటిది 1992. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 50% మించకూడదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో 50% క్యాప్ని విధించటం జరిగింది. కానీ దాని తర్వాత ఏమైంది, సోషల్గా మాత్రమే కాదు, ఎకనామిక్గా కూడా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి డిమాండ్ అన్నటువంటిది పెరిగిపోయింది. దాంతో వచ్చినటువంటి అమెండ్మెంటే ఈ 103rd అమెండ్మెంట్ అన్నటువంటిది. దీని కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% కోటా అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15 మరియు 16లో కొత్త క్లాజెస్ ని యాడ్ చేశారు. ఆర్టికల్ 15 క్లాజ్ 6, అలాగే ఆర్టికల్ 16 క్లాజ్ 6. సో ఈ రెండింటిని చేంజ్ చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ని కల్పించడం జరిగింది. అలానే మనం చూస్తే సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో ఎస్సీబీసీస్, వాళ్ళకి సంబంధించినటువంటి కేసు ఈ జయశ్రీ పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు అన్నటువంటిది. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే చూడండి, స్టేట్స్ ఈ ఎస్సీబీసీస్ ని ఐడెంటిఫై చేయటంలో వాటి యొక్క పవర్ అన్నటువంటిది కోల్పోతూ ఉన్నారు, దానివల్ల ఆ స్టేట్ రిజర్వేషన్ ని అది ఎఫెక్ట్ చేసేలాగా ఉంది అన్నట్టుగా. సో ఎస్పెషల్లీ మరాఠా వాళ్ళు ఏదైతే కోటాస్ని తీసుకురావడం జరిగిందో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. సో ఆ నేపథ్యంలో 105th అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. సో దాని ప్రకారం స్టేట్ యొక్క పవర్, ఈ ఎస్సీబీసీస్ని ఐడెంటిఫై చేయడానికి స్టేట్స్కి పవర్ని తీసుకురావటం జరిగింది. అలాగే స్టేట్లో ఉండేటటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కంట్రోల్ని కూడా స్టేట్స్కి ఇవ్వటం జరిగింది. సో ఈ 105th అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని రీస్టోర్ చేయటం జరిగింది. దాని ద్వారా ఎస్సీబీసీస్కి సంబంధించి ఆ పవర్ని ఐడెంటిఫై చేసేటటువంటి పవర్ని, అలాగే కంట్రోల్ చేసేటటువంటి పవర్ని కూడా ఇవ్వటం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.